చూస్తున్నానండి. ప్రెసెంట్ అయితే సుమన్ శెట్టి గారు అండ్ ఇమ్రాన్ గారు బాగా ఆడుతున్నారండి. సో వాళ్ళిద్దరూ మంచిగా ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే గేమ్ పరంగా కావచ్చు, బాండింగ్ పరంగా కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళైతే బాగా ఆడుతున్నారు. సో అందుకని వాళ్ళిద్దరు ఇష్టం అన్నమాట. రమ్య మోక్ష ఎక్కువగా ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు చాలా మంది ఉన్నారు కదా. 1 వీక్ కూడా ఉండకుండా బయటకు వచ్చేసింది. 2 వీక్స్ ఉందండి. తను 2 వీక్స్ గొప్పతనం. ఎందుకంటే తను స్టార్టింగ్ వీక్ లోనే మొత్తం ఇల్లు మొత్తం కల్మషం చేసేసింది. లైక్ ఏమంటారు, అదేదో చెట్టులో ఇంకో చెట్టు వస్తుంది కదా, సో అది కలుషితం. సో అలా చేసేసింది అనమాట. ఎందుకంటే తను వచ్చి తన గేమ్ ఆడకుండా అవతల గేమ్లో ఎక్కువ వేలు పెట్టడం చేసింది అనమాట. సో అందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది. తన గేమ్ తను ఆడుంటే చాలా బాగుండేది. నోటు దూల అని అనను కానీ, బట్ ఆ అమ్మాయి ఏంటంటే రియాక్ట్ అవ్వాలి కాదనట్లేదు. అది బయట పర్సనల్గా రియాక్ట్ అయితే బాగుండేది అనమాట. తను యూజ్ చేసిన వర్డ్స్ అది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ యూజ్ చేయడం అనేది చాలా రాంగ్ పంపించేశారు. మరి గేమ్ లో రాకముందు నా ఆట నేను చూపిస్తాను, ఆట ఎలా ఆడాలని చెప్పింది. మరి కనీసం ఆట కూడా ఆడుకుని వెళ్ళిపోయింది ఎందుకు? అంటే రమ్య గారే కదండి పాపం, ఎందుకు అమ్మాయి మీద అందరూ పడతారు. మామూలుగా ఇంకా మిగతా వాళ్ళు కూడా బయట నుంచి చూసినప్పుడు బిగ్ బాస్ ఒకలాగుంది, ఇంటోపలికి వెళ్ళాక ఇంకోలాగా ఉంది అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఈ పాటికి. సో అందువల్ల తను కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తాను నేను, కానీ తర్వాత వెళ్ళినాకే తెలిసింది మనం ఏం చేయలేవురా బాబు, ఇక్కడ మనకంటే తోపులు ఉన్నారా బాబు అని అర్థమైంది. సో అందుకే కామ్గా అయిపోయింది. అందుకే జనాలు కూడా బయట పంపించేస్తారు. యాక్చువల్గా రీఎంట్రీ అన్నారండి. నేను షాక్ తిన్నాను అనమాట. బేసిక్గా దేనికంటే శ్రీజ గారు ఏంటంటే ఓకే అనుకున్నాను, బన్నీ గారు అంటే కూడా ఓకే అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇందాక లైవ్ చూసి వచ్చారనమాట. అక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు నామినేషన్ చేయించారు. ప్రియా గారు వచ్చారు, మర్యాద మనీష్ గారు వచ్చారు, అండ్ ఫ్లోరా గారు వచ్చారు, అండ్ శ్రీజ గారు వచ్చారు. సో ఇది నిజంగా బిగ్ బాస్ మన షాకింగే కదా. ఎప్పుడు ఏ సీజన్ లో జరగలేదు. ఈసారి ఎవరో డైరెక్టర్ గారు మంచిగా డైరెక్ట్ చేస్తున్నారు అనమాట బిగ్ బాస్ ని. నిజంగా చాలా షాకింగ్ అనిపించింది. వాళ్ళు వచ్చి నామినేట్ చేసే పర్సన్స్ కూడా హైలైట్ అండి. బాగా చేసిన నామినేషన్, ఎక్కడ కూడా పార్షియాలిటీ లేవు. దమ్ము శ్రీజ పాయింట్ ఎలా అనిపించింది కళ్యాణ్ గారిని? అసలు ఇంకా పూర్తిగా చెప్పలేదండి. ఆమె జస్ట్ ప్రోమోలో చెప్పింది. నేను ఒక ప్రోమో చూసి ఫస్ట్ తనుజ గురించి ఒకటి చెప్పేశాను. తర్వాత అంటే ఎపిసోడ్ చూసినాక వేరుంది. సో నో కామెంట్స్ అండి ఆ విషయంలో. ఎపిసోడ్ చూసినాక రేపు చెప్తాను. అంటే ఇమాన్యుయల్ మళ్ళీ తనుజ నామినేట్ చేశారు. ఇటు దిక్కు మంచిగా ఉండకంటే మళ్ళీ ఇట్లా నామినేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇమాన్యుయల్ గారు నామినేట్ చేయడం అంటే అండి, ఇప్పుడు మొన్నటి వరకు నామినేట్ ఏం చేయలేదు తనుజ గారిని. సో ఇప్పుడు ఆయన పాయింట్ ఉంది, ఆయన చేస్తున్నారు, తప్పేముంది. ఇప్పుడు ఆయన క్యాప్టెన్ అయినంత మాత్రం చేస్తున్నాడు అని ఏం లేదు. ఆయన ఫస్ట్ లాస్ట్ టైం కూడా కళ్యాణ్ గారికి చెప్పారు చేయమని చెప్పి, ఆయనకి రీజన్ ఉంటే. బట్ ఈసారి మాత్రం ఈయనకే వచ్చింది కాబట్టి ఆప్షన్ చేస్తున్నారు. సో అంటే అప్పుడు తనుజ ఒక మాట అనింది, డబుల్ టంగ్ యూజ్ చేస్తున్నాడు అంటే 2 ఆల్కహాల్ ఉన్నాయి ఇమాన్యుయల్ అని చెప్పి. అది ప్రోమోలో అనిందండి. ప్రోమోల గురించి నో కామెంట్స్ అండి. సారీ, ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ ఈరోజు చూసినాక రేపు మాట్లాడుకుందాం దీని గురించి.